హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో చాలామంది అయితే అడుగుతున్నారండి. నేను కేక్ మొత్తం అంతా నేను ఫిల్లింగ్ అది అంతా చూపించాను, కానీ ఎప్పుడు కూడా ఫైనల్ ఫినిషింగ్ నేను ఎలా చేస్తాను అనేది ఏ వీడియోలోనూ చూపించలేదన్నమాట. సో ఫైనల్ ఫినిషింగ్ కూడా ఎలా చేస్తారు అనేది చూపించమని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎందుకు ఫైనల్ ఫినిషింగ్ చూపించాను అన్నది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను, ఓకేనా. నేను ఇందులో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫైనల్ ఫినిషింగే కాదండి, మనం టాప్ లేయర్లో ఇలా ఫ్లాట్ సర్ఫేస్ వచ్చేలాగా కేక్ అనేది మంచిగా ఫ్లాట్గా షేప్లో వచ్చేలాగా నేనైతే ఏ టిప్స్ ఫాలో అవుతాను అన్నది ఈరోజు వీడియోలో చూపిస్తాను అనమాట. సో వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో నాకు వచ్చేసి ఇది 2 కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. 2 కేక్స్లో నేను ఆల్రెడీ ఒకటి మార్నింగ్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట. ఇది ఈవినింగ్ చేయాల్సిన కేకు. సో నేను మార్నింగ్ చేయాల్సింది బిఫోర్ నైటే ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. అది ఇచ్చేసిన తర్వాత నేను మార్నింగ్ ఇంక ఇది ఈవినింగ్ కదా అని చెప్పి నేను స్లోగా అయితే కుక్ చేసుకొని చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏంటంటే ఫిల్లింగ్ అంతా కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా. సో ఫినిషింగ్ నేను ఎలా చేస్తాను, పైన మనం టాప్ లేయర్ ఉంటుంది కదా, కేక్ పైన ఉండేటువంటి టాప్ లేయర్ చాలామందికి ఏంటంటే కొంచెం కరువుగా, అంటే కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది మిడిల్లో. సో అలా రాకుండా కేక్ అనేది మొత్తం ఫ్లాట్గా ఉండడానికి, చూడడానికి లుక్ బాగుండేలాగా కేక్ ఎలా చేయాలనేది నేను ఈరోజు అంటే నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తానమాట. సో టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ నేనైతే క్రమ్ కోట్ ఫినిష్ చేసుకుని దాన్ని అయితే ఒక ½ అన్ అవర్ పాటు మినిమం ఫ్రిడ్జ్లో సెట్ చేస్తానండి. సో ఇక్కడ నాకు కేక్ మీరు చూసారా, పైన ఉన్నటువంటిది కొంచెం సైడ్స్ కిందకి వాలి ఉంది చూసారా, కొంచెం పైనంతా ఉబ్బెత్తుగా ఉంది, సైడ్స్ అంతా కూడా కిందకి ఉంది. సో కేక్ మనం మామూలుగా ఫినిషింగ్ ఇచ్చేసామనుకోండి, కేక్ అలాగే ఉంటుందన్నమాట, చూడడానికి వాలిపోయినట్టుగా కనిపిస్తుంది. సో అలా ఉంటే కేక్ లుక్ బాగోదు కదా. అందుకని నేనేం చేస్తాను అంటే, నేను ఎప్పుడు కూడా కేక్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు చాలామంది ప్యాలెట్ నైఫ్తో అప్లై చేస్తారు కదా. నాకైతే నిజంగా చెప్తున్నాను, ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అప్లై చేయడం నేను నేర్చుకోలేదు. ఎందుకంటే చాలాసార్లు ట్రై చేశాను, కానీ వంకర టింకరగా రావడం, అసలు షేప్ అవుట్ అయిపోయేది అనమాట నా కేక్. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం ఇలాగా పైపింగ్ బ్యాగ్స్తోనే నేను ఫినిషింగ్ అయితే ఇస్తానమాట. సో నేను పైపింగ్ బ్యాగ్తో చేస్తే నాకంటే చాలా పని తక్కువగా అనిపిస్తుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు, నేను అందుకే పైపింగ్ బ్యాగ్తోనే చేస్తూ ఉంటాను. సో ఒక పైపింగ్ బ్యాగ్ మ్యాక్సిమం వాడతానండి, నేను ఎక్కువగా యూజ్ చేయను. ఒకవేళ కలర్ కాంబినేషన్స్ ఏమైనా యూజ్ చేయాలన్నప్పుడు మాత్రం ఒక 2-3 అలా పెడతానమాట పైపింగ్ బ్యాగ్స్. మ్యాక్సిమం ఒక్క పైపింగ్ బ్యాగ్తోనే నేను కేక్ ఫినిషింగ్ అంతా చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. వన్స్ పైపింగ్ బ్యాగ్తో మనమైతే ఇలా మొత్తం అంతా ఫినిషింగ్ ఇచ్చేస్తాం కదా. సో ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా స్పాచులా యూజ్ చేయండి. మనం స్పాచులాతో ఏంటంటే ఒకసారి కేక్ అంతా కూడా కదపాలి. లేదు అంటే ఇలా పైపింగ్ బ్యాగ్తో మనం ఎప్పుడైతే క్రీమ్ అప్లై చేస్తామో ఎయిర్ బబుల్స్ వచ్చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని మ్యాక్సిమం చాలామంది చెయ్యరు పైపింగ్ బ్యాగ్తో ఫినిషింగ్, మొత్తం ఐసింగ్ చేయడానికి ఇష్టపడరు అనమాట, ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయని చెప్పి. సో ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వన్స్ పైపింగ్ బ్యాగ్తో అప్లై చేసిన తర్వాత స్పాచులాతో కూడా ఒకసారి క్రీమ్ అయితే మెదపాలన్నమాట. మనం మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత స్పాచులా పెట్టి మనం క్రీమ్ అంతా కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోవాలి, ఓకేనా. స్క్రాపర్తో స్క్రాప్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఎక్కడ క్రీమ్ పడుతుంది, ఎక్కడ క్రీమ్ తక్కువ ఉంది, ఎక్కువైంది అన్నది అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఆ ప్లేసెస్లో మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నేను చూసారా మొత్తం అంతా కూడా క్రీమ్ అంతా నేను అడ్జస్ట్ చేసిన తర్వాత టాప్లో ఎడ్జెస్ ఉంది చూసారా, ఆ ఎడ్జెస్ మనకి ఏంటి వాలిపోయినట్టుగా ఉంది కదా. సో ఆ లుక్ అనేది ఉండకుండా ఉండడం కోసం కేవలం ఎడ్జెస్లో ఇంకొక సెకండ్ లేయర్ అయితే నేను పైపింగ్ బ్యాగ్తో పెడుతున్నాను క్రీమ్ని. మీకు అర్థమైంది కదా. ఫస్ట్ పెట్టేసిన తర్వాత మనం చక్కగా స్క్రాప్ చేసేసి అప్పుడు సెకండ్ లేయర్ పెట్టాలన్నమాట. ఎడ్జెస్ మాత్రమే మిడిల్లో అప్లై చేయకూడదు, మళ్ళీ ఎడ్జెస్ మాత్రమే క్రీమ్ని అయితే అప్లై చేసి మళ్ళీ ఇంకెక్కడన్నా కావాలా అనేది నేనైతే పైపింగ్ బ్యాగ్లో ఉన్నటువంటి క్రీమ్ని అప్లై చేసుకొని మళ్ళీ స్క్రాపర్తో కాకుండా ప్యాలెట్ నైఫ్ అనమాట, ప్యాలెట్ నైఫ్తో అడ్జస్ట్ చేయాలి. లేదు అంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. మనం క్రీమ్ అనేది ప్యాలెట్ నైఫ్ తీసుకొని చక్కగా మనం మూవ్ చేస్తుంటే క్రీమ్ అనేది స్మూత్ అవుతుంది అనమాట కొంచెం, ఓకేనా. అలా స్మూత్ అయ్యింది అనుకోండి, మనకి ఎయిర్ బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉండదు, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట. సో ఇలా మొత్తం అంతా మెదిపిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రాప్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఎన్నిసార్లు మీరు స్క్రాప్ చేసినా, ఎన్నిసార్లు మీరు ప్యాలెట్ నైఫ్ కేక్ పైన పెట్టినా కడిగింది మళ్ళీ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తున్నాను చూడండి, పైన
స్క్రాపర్ అంటున్నాను, ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, ప్యాలెట్ నైఫ్తో లోపలికి అంటున్నారన్నమాట. మధ్యలోకి అయితే క్రీమ్ పెట్టకూడదు, ఓన్లీ ఎడ్జెస్ పెట్టాను కదా, ఆ ఎడ్జెస్ని లోపలికి ఇలా అంటామని కదా. సో అలా అంటే ఏంటంటే ఎడ్జెస్ మిడిల్ అంతా కూడా ఈక్వల్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి కేక్ కిందకి వాలిపోయినట్టు ఉండదు, మొత్తం చక్కగా ఈవెన్గా ఉంటుందన్నమాట. అన్ఈవెన్గా ఉన్న కేక్ ఈవెన్ అయిపోతుంది, కేక్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. లుక్ కూడా మనకి ఏమన్నా లెటరింగ్ రాయాలన్నా కూడా కేక్ చాలా వెడల్పుగా, అంటే కొంచెం ఏదో పెద్దగా అనిపిస్తుంది లుక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, మీకు అర్థమైంది కదా నేను ఎలా చేస్తానో. నేను ఎవ్రీ కేక్ ఇంతే చేస్తానన్నమాట. ముందు పైపింగ్ బ్యాగ్తో ఫినిషింగ్ ఇచ్చేసి లాస్ట్లో సైడ్స్ మాత్రమే అప్లై చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ స్క్రాపర్ని ఎన్నిసార్లు స్క్రాపర్ పెట్టినా నేను వాష్ చేసే పెడతాను. అదే క్రీమ్తో ఉన్నది పెడితే ఏంటంటే మనకి లుక్ అసలు బాగోదన్నమాట, స్మూత్నెస్ అనేది ఉండదు కేక్. సో ప్యాలెట్ నైఫ్ కానీ స్క్రాపర్ కానీ నేను వన్స్ పెట్టానంటే మళ్ళీ కడిగింది మాత్రమే పెడతాను అనమాట. సో మొత్తం అంతా కూడా మనం ఒకసారి స్క్రాప్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్క్రాప్ చేసుకొని ఇంకేమన్నా ఉందా అనేది. సో ఫినిషింగ్ అన్నది నీట్గా లుక్ అనేది బాగుండే వరకు నేనైతే చేస్తానన్నమాట. సో ఈ వర్క్ అంతా ఇంత టైం పడుతుంది, ఇంత టైంలో చేయాలి అని ఏమి ఉండదు. మనకి కేక్ ఫినిషింగ్ మనకి నచ్చేలాగా కొంచెం చూడగానే, ఇప్పుడు మనమే కస్టమర్ అనుకోండి, కేక్ ఎలా ఉండాలి అని అనుకుంటాము. సో అలాగే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఓకేనా. వన్స్ స్క్రాప్ చేస్తాము, స్క్రాప్ చేసిన తర్వాత ఎడ్జెస్ కొంచెం మనం మళ్ళీ అన్ఈవెన్గా ఉంటాయి కదా, సో దాన్ని అయితే ఇలా స్మూత్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా కూడా ఎడ్జెస్ని మనం ఇలా లోపలికే అనాలన్నమాట. ఓకేనా. లోపలికంటే ఏంటంటే మనకి ఎడ్జెస్ మంచి స్మూత్గా వస్తాయి. నీకు అంతకు మించి నేను కదపట్లేదు, ఎందుకంటే నేను వచ్చేసి ఫైనల్ డిజైన్ మనం బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతోనే ఇస్తాను. నేను మ్యాక్సిమం నా కేక్స్ అన్నీ కూడా దాంతోనే ఫినిషింగ్ ఇస్తాను, ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు ఆ డిజైన్ అని చాలా ఇష్టం అనమాట. సో అన్ని కేక్స్కి మ్యాక్సిమం అదే డిజైన్ ఇస్తాను. ఒకవేళ ఇంకా ఎవరైనా కస్టమర్ పెట్టే కేక్స్ మీద ఇంకేమైనా డిజైన్ ఉంటే అప్పుడు చేంజ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం నా కేక్స్ అన్నీ కూడా ఇదే డిజైన్ ఇస్తాను. అండ్ బిగినర్స్కి ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది, కేక్ లుక్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా. మనకి ఈ డిజైన్ చాలా ఈజీగా చేసేయచ్చు. అన్ఈవెన్గా ఇప్పుడు మధ్యలో చూసారా అన్ఈవెన్గా ఉంది, నేను ఏం అడ్జస్ట్ చేయాల, బట్ ఈ డిజైన్ ఇవ్వగానే చూసారా కేక్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో అందనమాట కొంచెం సైడ్స్ ఏంటంటే అన్ఈవెన్ ఉన్నాయి, బట్ నేను వదిలేసాను, ఎందుకంటే నేను డిజైన్ వేస్తాను కదా, సో కవర్ అయిపోతుందని చెప్పేసి నేనైతే సైడ్స్ కొంచెం అన్ఈవెన్గా ఉన్నా కూడా నేను అలా వదిలేసాను. బట్ పైన సర్ఫేస్ చూసి ఎంత ఫ్లాట్గా వచ్చిందో చక్కగా, మీకు ఎలా అన్ని యాంగిల్స్లో చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ ఎగుడు దిగుడుగా లేదు కదా, ఈక్వల్గా ఉంది కదా. సో కేక్ అనేది అలా ఈక్వల్గా ఉంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. సో నేనైతే ఫినిషింగ్ ఇలాగే చేస్తానండి. నేను మ్యాక్సిమం కేక్స్ అన్ని కూడా క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలి, బేస్ ఎలా చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, అండ్ ఫిల్లింగ్ ఎలా చేస్తాను అనేది చాలా వీడియోస్లో చూపించాను, కానీ నేను ఫినిషింగ్ ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే నేను ఫినిషింగ్ అని కేక్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన కేక్ ఇన్నర్గా ఎలా ఉన్నా కూడా అవుటర్ సైడ్ కూడా లుక్ అనేది చాలా బాగుండాలి. సో అందుకని చెప్పి నేను ఫోన్ అడ్జస్ట్ చేసుకోవడము, ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే నాకంతా కూడా డిజైన్ అనేది నాకు ఇంట్రెస్ట్ చూపించను కదా. సో అందుకని చెప్పి లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసరికి నేను కెమెరా ఆన్ చేసుకోను అనమాట. కెమెరాని సెట్ చేసుకునే లోపు నాకు క్రీమ్ ఆరిపోవడము, డ్రై అయిపోవడం ఇలా జరిగిపోతుందేమో అని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. సో అండ్ ఫైనల్ లుక్కే కదా ఏముందిలే అన్నట్టుగా నేను వీడియో తీయను అనమాట. సో మ్యాక్సిమం అయితే నేను ఇంట్రెస్ట్ అంతా కేక్ లుక్ బాగుందా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అంతా పెడతాను అనమాట. సో ఫైనల్గా ఏంటంటే కేక్ యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ ఒక కేక్ ఇచ్చారు, ఈవినింగ్ ఒక కేక్, రెండు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట. రెండు కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు, సేమ్ చేసేయమన్నారు, బట్ కలర్ కాంబినేషన్ చేంజ్ చేయమన్నారు అనమాట. సో నేనేంటంటే సేమ్ డిజైనే కదా అని చెప్పి నేనైతే మార్నింగ్ ఆల్రెడీ కేక్ అయితే చేసి ఇచ్చేసాను. మార్నింగ్ కేక్ ముందు రోజు చేశాను అనమాట, ఇది ఈవినింగ్ కదా అని చెప్పి నేను నిదానంగా చేశాను. సో కేక్ అయితే నేనైతే చేసేసాను అనమాట. చేసి ఒకసారి కస్టమర్కి పిక్ పెడతా అన్నారు, మార్నింగ్ది ఈవినింగ్ది సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంది కదా, సో ఈ డిజైన్ కొంచెం చేంజ్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఈ డిజైన్ అయితే కొంచెం అయితే చేంజ్ చేస్తున్నాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఎలా చేంజ్ చేశానో కూడా చెప్తాను. నేను జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే తీసాను అనమాట. తీసేసి ఇంకా ఫైనల్ ఇంకొకటి అయితే నేను ఎలా ఇచ్చానన్న చూపిస్తాను. అండ్ నేను మార్నింగ్ ఇచ్చిన కేక్ కూడా మీకు చూపిస్తాను అనమాట. అండ్ డిజైన్ చేంజ్ చేసిన తర్వాత మిడిల్లో నేమ్ అనేది రాశాను అనమాట. అది వచ్చేసి నేను ఫాండెంట్ యూజ్ చేసి రాశాను. ఫాండెంట్ని మనకి కటర్స్ ఉంటాయి కదా, షేప్ కటర్స్లో నేనైతే ఈ షేప్లో కటింగ్ ఇచ్చేసి ఎడిబుల్ పెన్స్ ఉంటాయి కదా మనకి, ఎడిబుల్ స్కెచెస్, మార్కర్ కూడా కాదు ఇది, ఎడిబుల్ స్కెచ్తో నేనైతే నేమ్ అయితే రాసేసి అండ్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చాను అనమాట. కేక్ అయితే ఈ ఫైనల్ లుక్ ఇలా చేశాను. ఎందుకు అంటే
కొంచెం డిజైన్ చేంజ్ చేయమన్నారు. నేను సింపుల్గానే ఉండాలి, అసలు హెవీగా ఉండొద్దు అన్నారు. సో అందుకని ఇలా చేశాను అనమాట. మీకు ఏ డిజైన్ నచ్చిందని చెప్పండి. అండ్ మార్నింగ్ వచ్చేసి ఈ కేక్ అనమాట, ఇది ఇచ్చాను నేను. సో 2 ఈక్వల్గా ఉన్నాయనేసరికి నేనైతే చేంజ్ చేశాను. వాళ్ళ పాప డ్రెస్ కలర్ అట ఇది. సో నేను ఈ కాంబినేషన్లో చేయమంటే నేను మార్నింగ్ కేక్ వచ్చేసి ఈ కాంబినేషన్లో చేశాను అనమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.